ఎన్టీఆర్ మాటను ఎదిరించి పోటీగా కృష్ణ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా కురుక్షేత్రం. ఎన్టీఆర్ కృష్ణ మధ్య వివాదానికి కారణమైన సినిమా. ఎన్టీఆర్ కు వీరాభిమాని సూపర్ స్టార్ కృష్ణ. కానీ ఒక సందర్భంలో వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేంత వివాదాలు చెలరేగాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ కు పోటీగా కృష్ణ కొన్ని సినిమాలు తెరకెక్కించారు. అందులో ఒకటి కురుక్షేత్రం. ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో పౌరాణిక సినిమాలకు ప్రత్యేక స్థానం ఉండేది. అలాంటి కాలంలోనే 1977 జనవరి 14న విడుదలైన కురుక్షేత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో కృష్ణ అర్జునుడిగా నటించగా శోభన్ బాబు శ్రీకృష్ణుడిగా, కృష్ణరాజు కర్ణుడిగా కనిపించారు. భారీ తారాగణం, అద్భుతమైన సెట్లు, యుద్ధ సన్నివేశాలతో ఈ సినిమా అప్పట్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం చుట్టూ ఈ సినిమా సాగుతుంది. మహాభారత కథలోని సుభద్ర పరిణయం, రాజసూయం, మాయాజోదం, కౌరవ పాండవ సంగ్రామం, పాండవ విజయం సన్నివేశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. పాండవులు కౌరవుల మధ్య జరిగిన ధర్మాల పోరాటాన్ని, శ్రీకృష్ణుడు మార్గదర్శకత్వానికి, అర్జునుడి సందిగ్ధతను, కర్ణుడి విషాద జీవితాన్ని దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. మహాభారతంలోని ప్రధాన ఘట్టాలను 2 గంటల 48 నిమిషాల్లో చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమా భారీ తారాగణం కనిపించింది. అద్భుతమైన సెట్ వర్క్స్ తో పాటు భారీగా బడ్జెట్ ను కేటాయించిన సూపర్ స్టార్ కృష్ణ. పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలో కమలాకర కామేశ్వరరావుకు ఉన్న అనుభవం ఈ సినిమా ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. యుద్ధ సన్నివేశాలు, రాజభవనాల సెట్లు, వేషధారణలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా రూపొందించబడింది చిత్రం. కురుక్షేత్రం సన్నివేశాల చిత్రీకరణ రాజస్థాను అంబాలాలో జరిగింది. ఎంతో ఖర్చు పెట్టి అంతమంది ఆర్టిస్టులను అక్కడ తీసుకెళ్లి షూటింగ్ చేశారు. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ కృష్ణ చాలా కష్టపడ్డారు. ఇక పాత్రల విషయానికి వస్తే అర్జునుడి పాత్రలో కృష్ణ చక్కగా ఒదిగిపోయారు. అద్భుతమైన నటన చూపించారు. కానీ మాస్ హీరోగా కృష్ణకు ఉన్న ఇమేజ్ ఈ మైథాలజికల్ పాత్రకు పెద్దగా సెట్ అవ్వలేదని చెప్పవచ్చు. శోభన్ బాబు శ్రీకృష్ణుడిగా ప్రశాంతమైన నటనతో ఆకట్టుకుంటారు. కర్ణుడి పాత్రలో కృష్ణరాజు భావోద్వేగాలను బాగా పలికించారు. కైకాల సత్యనారాయణ, గుమ్మడి, జమున, విజయ నిర్మల, అంజలిదేవి తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాలూరు రాజేశ్వరరావు సంగీతం సినిమాకు బలం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా పౌరాణిక వాతావరణాన్ని తీసుకొచ్చింది. పిఎల్ రాయ్ ఛాయాగ్రహణం, భారీ సెట్లు, యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ అప్పటి సాంకేతిక ప్రమాణాలకు చాలా గొప్పగా నిలిచాయి. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పౌరాణికాల తీరులో ఆయనే సాటి. కుటుంబ కథా చిత్రాలను అయితే ఇంకా అద్భుతంగా చెక్కుతారు కమలాకరుడు. ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ సినిమాకు పోటీగా కృష్ణ ఈ సినిమాను తెరకెక్కించారు. మహాభారత యుద్ధాన్ని ప్రధానంగా చూపించిన అరుదైన తెలుగు పౌరాణిక చిత్రం. ఒకే సినిమాలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు వంటి అగ్రనటులు కలిపి నటించడం, భారీ సెట్లు, వందలాది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించిన యుద్ధ సన్నివేశాలు చాలా స్పెషల్. తెలుగులో పెద్దగా నడవకపోయినా హిందీలో డబ్ చేస్తే భారీ స్థాయిలో హిట్ కొట్టింది కురుక్షేత్రం సినిమా. 1977లో ఎన్టీఆర్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించి నటించిన దానవీర సూరకర్ణ కూడా అదే సమయంలో విడుదలకు సిద్ధమైంది. మరోవైపు కృష్ణ కురుక్షేత్రం చిత్రాన్ని తీసుకువచ్చారు. 2 సినిమాలు మహాభారత నేపథ్యంతో ఉండడంతో సహజంగానే భారీ పోటీ నెలకొంది. పలు ఇంటర్వ్యూలలో కృష్ణ, చలపతిరావు లాంటి నటులు చెప్పిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ కృష్ణను పిలిచి కురుక్షేత్రం సినిమా ఆపమని కోరారు. అప్పటికే దానవీర సూరకర్ణ సినిమా చాలా వరకు పని జరుగుతుంది. ఈ సమయంలో 2 సినిమాలు ఒకే కాన్సెప్ట్ తో చేయడం ఎందుకు బ్రదర్ అని కృష్ణతో అన్నారట ఎన్టీఆర్. కానీ కృష్ణ మాత్రం సినిమా చేయాల్సిందే అని పట్టుపట్టారని సమాచారం. ఎన్టీఆర్ పౌరాణికాలలో దిట్ట. ఆయనను ఎలాగైనా ఈ విషయంలో ఓడించాలన్న పట్టుదలతో కృష్ణ ఈ సినిమా చేశారని ఇండస్ట్రీలో టాకు. ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా వివాదం జరిగినట్టు సమాచారం. సినీ వర్గాల్లో అప్పట్లో ప్రచారమైన సమాచారం ప్రకారం మొదట విడుదల తేదీని విషయంలో చర్చలు జరిగిన చివరికి 2 సినిమాలు చాలా తక్కువ వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీంతో అభిమానుల్లో ఏ సినిమా పెద్దది అనే చర్చలు జరిగాయి. ఈ పోటీ కారణంగా ఎన్టీఆర్, కృష్ణ అభిమానుల మధ్య కూడా గొడవలు చోటు చేసుకున్నాయి. అయితే ఇద్దరు హీరోలు బహిరంగంగా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేయకపోయినా వారి మధ్య గ్యాప్ పెరిగిందన్న మాట మాత్రం నిజం. 1977 జనవరి 14న 2 సినిమాలు ఒకేసారి రిలీజ్
రిలీజ్ అయ్యాయి. ఈ పోటీలో దానవీర సూరకర్ణ భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా, కురుక్షేత్రం ఆశించిన స్థాయిలో తెలుగు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేదు. కానీ కర్ణాటకలో మాత్రం పర్వాలేదు అనిపించుకున్నది. అయినప్పటికీ దాని సాంకేతిక విలువలు, భారీ నిర్మాణం, నటీనటుల ప్రదర్శనల కారణంగా ఈ చిత్రం ఇప్పటికీ తెలుగు పౌరాణిక చిత్రాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే ఈ సినిమా హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే భారీ విజయాన్ని అందుకుంది. ఫైనల్ గా కురుక్షేత్రం కేవలం పౌరాణిక సినిమా మాత్రమే కాదు, భారీ తారాగణం, అద్భుతమైన నిర్మాణ విలువలు, కమలాకర కామేశ్వరరావు దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, దానవీర సూరకర్ణ తో పోటీలో వెనుకబడిన తెలుగు పౌరాణిక చిత్రాల చరిత్రలో ఈ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఎప్పటికీ ఉంటుంది. ఈ మూవీని చూడాలనుకుంటే యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.